1886లో 8 గంటల పనిదినం కావాలి అని అమెరికా, యూరోప్ ఖండాల్లో అనేక పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాలకి తలమానికంగా జరిగిన ఒక పోరాటంలో 8 మంది కార్మిక నాయకుల్ని ఉరితీశారు. మన పూర్ణ మార్కెట్ లాంటిదే చికాగోలో హే మార్కెట్ అనే ఒక మార్కెట్ ఉంది. ఇలాగే ఓ 300 మందో 400 మందో మీటింగ్ పెట్టుకున్నారు. 8 గంటలు పని కావాలి, 8 గంటలే పని చేస్తాము, గొడ్డుల్లాగా పని చెయ్యలేము, మాకు నిద్ర కావాలి, సరిపడా తిండి కావాలి, కనీస వేతనం కావాలి అని చెప్పి పోరాటం మొదలుపెట్టి మొత్తం లక్షల మంది కార్మికులు ఈ పిలుపుని అందుకొని ఫ్యాక్టరీలు బంద్ చేసి ప్రదర్శనలు చేశారు. అలాంటి ఒక ప్రదర్శనకి ముగింపుగా హే మార్కెట్ లో ఇలాంటి మీటింగ్ జరిగితే పోలీసులే బాంబులేసి పోలీసు వాళ్ళని చంపుకున్నారు. ఆ బాంబులు వేయడానికి కార్మిక సంఘం నాయకులే కారణం అని చెప్పి ఆ మీటింగ్ కి ఎవరైతే నాయకత్వం వహించారో వాళ్ళందరినీ ఉరి తీశారు. అలా ఉరి తీయబడ్డ తర్వాత ప్రపంచమంతా అగ్నిగోళం అయిన తర్వాత 8 గంటల పనిదినం మనకి వచ్చింది. మన ముందు తరం వాళ్ళు ప్రాణ త్యాగాలు చేస్తేనే మనకి 8 గంటల పనిదినం హక్కు వచ్చింది. అలాంటి మహానుభావులకి, అలాంటి ప్రాణ త్యాగాలు చేసిన అమర వీరులకి స్మరించుకోవడం కోసం, వాళ్ళ బాటలో పయనిస్తాము అని ప్రతిజ్ఞ చేయడం కోసం మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్నాము. కాబట్టి జోహార్ మేడే అమర వీరులకు. అందరూ నోరెత్తి చెప్పండి, జోహార్ మేడే అమర వీరులకు. వాళ్ళ పేరు చదువుతాను, వినండి. ఆగస్ట్ స్పైక్స్, ఆల్బర్ట్ పార్సన్, జార్జ్ ఏంజల్, అడాల్ఫ్ స్పిన్షర్, లూయిస్ లింగ్, మైకెల్ సిబాబౌ, ఆస్కార్ లీబే, శామ్యూల్ ఫైల్టన్. జోహార్ అమర వీరులకు. కామ్రేడ్స్, ఆ రోజు ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఈ రోజు అవే పరిస్థితులు ఉన్నాయి. 8 గంటల పని దినాన్ని చట్ట ప్రకారం మార్చేశారు. 12 గంటలు చేయమంటున్నారు. బలమైన కార్మిక సంఘాలు ఉన్నాయి కాబట్టి వారానికి 48 గంటలు చేయండి అని చెప్పి వారంది పరిమితి విధించారు. ఎందుకు? మనం తిరగబడతాము అన్న భయం కొద్ది. ఈ పోరాటాలు, ఈ ప్రదర్శనలు, ఈ మీటింగ్లే లేవనుకోండి, మన యూనియన్లే లేవనుకోండి, ఆ రోజు ఎలాగైతే రోజుకి 16 గంటలు 18 గంటలు పనిచేశారో మళ్ళీ అలాంటి రోజులు మనకి రాబోతున్నాయి. కాబట్టి అప్పుడు పోరాడినట్టే ఇప్పుడు కూడా మనం పోరాడాలి. 8 గంటల పని దినం మా హక్కు. 12 గంటలు పని చెయ్యం. కనీస వేతనం మా హక్కు. పని భారం తగ్గించాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టమే ఉండకూడదు. అందరినీ పర్మనెంట్ చేయాలి. మూటా, ఆటో, బిల్డింగ్, తోపుడు బళ్ళు మనలాంటి వాళ్ళందరినీ అసంఘటిత రంగ కార్మికులు అంటారు. మనకి పెన్షన్ సౌకర్యం ఉండాలి. మనకి కూలీ రేట్లకు ఒక పద్ధతి అంటూ ఉండాలి. మనం చచ్చిపోతే దానికి ప్రభుత్వం, యాజమాన్యం బాధ్యత వహించాలి. దాన్నే సమగ్ర చట్టం అని అంటాం. సమగ్ర చట్టం ఉండాలి. మనుషులుగా మనం బతకాలి. మన పిల్లలు గౌరవంగా బతకాలి. మా అమ్మ ఇదే, మా నాన్న ఇదే, నేను వాళ్ళ బిడ్డని, నేను ఎవరిని దోచుకోలేదు, మా కుటుంబం ఎవరిని దోచుకోలేదు. మా నాన్న కష్టపడి పెంచాడు, మా అమ్మ కష్టపడి పెంచింది. మా కష్టానికి తగిన ప్రతిఫలం కోసం మా అమ్మ నాన్న ఎర్ర జెండా పట్టుకొని పోరాడారు. కాబట్టి నేను ఈ రోజు సగర్వంగా ఈ ఇంజనీరింగ్ ఉద్యోగమో, ఈ డాక్టర్ ఉద్యోగమో, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగమో చేస్తున్నాను అని వాళ్ళు ఎక్కడైనా సగర్వంగా చెప్పుకునేటట్టు మన పోరాటాలు సాగాలి. లేకపోతే మళ్ళీ మనల్ని బానిసలుగా చేస్తారు. 2019 మొన్న ఎలక్షన్స్
2019 కాదు, మొన్న ఎలక్షన్స్ 2024. 2024 ఎలక్షన్స్ లో మోడీ మనకి చెప్పింది ఒక్కటి చెప్పండి. 2019 ఎలక్షన్స్ లో ధరలు తగ్గిస్తానో, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానో చెప్పాడు. మొన్న ఎలక్షన్స్ లో కార్మిక వర్గానికి, ప్రజలకి, రైతాంగానికి ఇచ్చిన ఒక్క హామీ మీకు గుర్తుందా? ఏం చెప్పలేదు. మోడీ మనకేమీ చెప్పలేదు. అయినా అధికారంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోవాలి. మనం పోరాడుతున్నాం. ప్రపంచ కార్మికులారా ఏకం కండు. ప్రపంచ కార్మికులందరూ పోరాడితేనే 8 గంటల పనిదినం వచ్చింది. ఇప్పుడు కూడా సమస్త కార్మికులం పోరాడితేనే 8 గంటల పనిదినం ఉంటది, కనీస వేతనాలు పెరుగుతాయి. ఈ అందరినీ ఐక్యం చెయ్యాలి అని చెప్పి మనం పోరాడుతుంటే మోడీ ఏం చేస్తున్నాడు? దళితుల మీద దాడి చేస్తున్నాడు. దళిత క్రిస్టియన్స్ కి ఎస్సీ హోదా రద్దన్నాడు. దళిత రైతులకి ఎవరికైతే భూములు ఇచ్చాడో ఆ భూములన్నీ తిరిగి లాక్కుంటున్నాడు. ఇదిగో ముస్లిము, వీళ్ళని చంపండి. ఇదిగో దళితులు, గొడ్డు మాంసం తింటారు, వీళ్ళ మీద దాడి చేయండి. అల్లదిగో అక్కడ మసీదు ఉంది, మసీదుని తప్పండి. శివలింగాలు దొరికితే మాకు, శవాలు దొరికితే మీకు. హిందూ, ముస్లిము, క్రిస్టియన్ తగువులు పెడుతున్నాడు మోడీ. బీజేపీ తగువులు పెడుతోంది, ఆర్ఎస్ఎస్ తగువులు పెడుతోంది. మనమేమో అందరూ ఐక్యం కండి, ఎవరు ఎక్కడ పని చేసినా అందరూ కార్మికులే రండి అని మనం అంటే, హిందువు, ముస్లిము, క్రిస్టియన్ అని మతం పేరుతో తగువులు పెట్టి మనల్ని ఐక్యం కాకుండా చూసి జై శ్రీరామ్ అని చెప్పి ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు మోడీ? నాకు వినబడలేదు. ఏమని చెప్తున్నాడు మోడీ? జై శ్రీరామ్ అంటున్నాడు. అతనేం చేస్తున్నాడు? జై అదాని, జై అంబానీ అంటున్నాడు. మనల్నేమో జై శ్రీరామ్ అని చెప్పి పూజలు పునస్కారాలు చేసుకోండి, గుళ్ళు గోపురాల చుట్టూ తిరగండి, నేను మొత్తం దేశాన్ని అదానికి అంబానీకి ఇచ్చేస్తాను, మీరు అవేవి చూడకుండా ఉండడానికి మీ మధ్య ఇగో క్రిస్టియన్ల మీద దాడి, ముస్లింల మీద దాడి, ఆడోళ్ళ మీద దాడి, దళితుల మీద దాడి, కొండ మీద ఉన్నోళ్ళ మీద దాడి. మనల్ని కలవనివ్వట్లేదు, మనల్ని ఒక మాట మీదకి రానివ్వట్లేదు, మనకి జరుగుతున్న అన్యాయం మీద పోరాడనివ్వట్లేదు. కాబట్టే మనం ఈ మోసాన్ని గ్రహించాలి. మనమేమో 26,000 రూపాయల వేతనం కావాలి అంటే, 26,000 రూపాయలు వేతనం కావాలి అంటే నెలకు ఎంత పడింది? రోజుకి ఎంత పడింది? సుమారు 1000 రూపాయలు. మోడీ ఎంత కావాలని చెప్తున్నాడు తెలుసా? 178 రూపాయలు రోజు వేతనం ఉంటే ఒక కార్మికుడు లేదా కార్మికురాలు బతకగలదు అని చెప్తున్నాడు. మనం అడిగిందంతా 1000 రూపాయలు, ఆయన ఇస్తానంటుందంతా 178 రూపాయలు. అటువంటి లేబర్ కోడ్స్ రద్దవ్వాలా వద్దా? చెప్పండి, రద్దవ్వాలా వద్దా? ఇవ్వలేదు, రద్దవ్వాలా వద్దా? మేము గౌరవంగా బతకాలి అంటే 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలి. 178 రూపాయలు కనీస వేతనం అన్న లేబర్ కోడ్స్ రద్దవ్వాలి. నువ్వు మా మధ్య మతం పేరుతో తగువ పెడతాను, కులం పేరుతో తగువ పెడతాను అంటే బ్రిటిష్ వాడికే దిక్కులేదు. బ్రిటిష్ వాడే మనల్ని కులం పేరుతో మతం పేరుతో చేర్చలేకపోయాడు. నువ్వెంత? ఈ దేశంలో పుట్టిన మేమంతా ఒక తల్లి బిడ్డలు, భారతీయులంతా ఒక్కటే. మేము మా హక్కుల కోసం పోరాడతాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ భాయ్, అవునా కాదా? చెప్పండి నాతో పాటు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ భాయ్. దళితుల హక్కుల కోసం, మైనారిటీల హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం నిలబడతాం. 178 రూపాయలు మాకొద్దు. కనీస వేతనం 26,000 రూపాయలు కావాలి. 8 గంటల పనిదినం కావాలి. కామ్రేడ్స్, మనం మోడీకి అదే చెప్పదలుచుకున్నాం. అందుకే ఈ రోజు దేశవ్యాప్తంగా మీటింగ్లు, ఆ
మత రాజకీయాలు మాకొద్దు. కార్మికులు రైతులు బతికే రాజకీయాలు మాకు కావాలి. అలాంటి కార్మిక రాజ్యం నిర్మించడం కోసం, సోషలిజాన్ని ఈ దేశంలో తేవడం కోసం సిఐటియు కంకణ బద్దులై పనిచేస్తుంది. అటువంటి సిఐటియు మార్గంలో సిఐటియు సంఘ సభ్యులైన మీరందరూ కూడా పయనించాలని, మన మీద జరుగుతున్న ప్రతి దాడికి వ్యతిరేకంగా పోరాటంలో ముందుండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ కామ్రేడ్స్.